హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కదిరి నుంచి బెంగళూరు అయితే వెళ్తున్నాను అల్ట్రా డీలక్స్ బస్సులో. ఇది వచ్చేసరికి కదిరి బస్ స్టాండ్. 3వ ప్లాట్ఫామ్లో బెంగళూరు బస్సులు అవైలబుల్లో ఉంటాయి. 2వ ప్లాట్ఫామ్లో అనంతపురం వెళ్ళే బస్సులు, 4వ ప్లాట్ఫామ్లో హిందూపూర్ వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి. ఈ కదిరి బస్ స్టాండ్లో ఏంటంటే 2 సైడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఓన్లీ పల్లివేలు బస్సులు ఆగుతాయి అంట, ఇంకో సైడు సూపర్ లగ్జరీలు అల్ట్రా డీలక్స్లు బస్సులు అయితే ఆగుతాయి. మేము అక్కడ అడిగాము, ఇక్కడ కదిరి నుంచి బెంగళూరు వెళ్ళే బస్సులు ఎటు సైడ్ అవుతాయి అంటే పక్క బస్ స్టాండ్కి వెళ్ళాలైతే అన్నారు. మీకు చూపిస్తాను చూడండి. పల్లి వెలుగు బస్సు లాగేది బస్ స్టేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ లో. ఇది వచ్చేసరికి ఓన్లీ పల్లి వెలుగు ఆగుతాయి. ఇక్కడ పక్కన ఇందాక బస్సు ఎక్కాం కదా, అది వచ్చేసరికి ఓన్లీ సూపర్ లగ్జరీల సర్వీసులు అయితే ఆగుతాయి. టైం వచ్చేసరికి 2:07 అయితే అవుతుంది. 2:07 PM. 1:50కి అయితే బస్సు ఎక్కాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 2:07కి బస్సు స్టార్ట్ అయింది. కదిరి మెయిన్ ఎక్కువ మంది విజిట్ చేసేది ఎందుకంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది బస్ స్టాండ్ కొంచెం దగ్గరలోనే ఉండేది. అక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ లో, అది వచ్చేసరికి కదిరి నరసింహస్వామి టెంపుల్. ఇది చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ చాలా మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. కదిరి నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా వరకు కొంచెం గోరెంట్ల దాకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది రోడ్డు. పక్కన లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కొండలు ఉన్నాయి. చాలా వెదరు చాలా చల్లగా ఉంది. ఎండ ఎక్కువ లేదు కాబట్టి జర్నీ కొంచెం బాగానే ఉంది. ఇది వచ్చేసరికి కదిరి నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో ఫస్ట్ స్టాప్ ఓబుల్ దేవా చెరువు. ఈ స్టాప్ నేమ్ వచ్చేసరికి, నేను ఎక్కింది అల్ట్రా డీలక్స్. నాకు టికెట్ ప్రైస్ వచ్చేసరికి 190 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ బస్సు వచ్చేసరికి ఊరు లోపలికి వెళ్ళదు అనమాట, ఓన్లీ హైవే మీద అయితే వెళ్ళిద్ది. మామూలుగా నేను వచ్చేటప్పుడు ప్రైవేట్ బస్సు అయితే ఎక్కాను. ఆ బస్సులో ఏంటంటే ప్రతి ఊరు లోపలికి తీసుకెళ్ళి ఆపి జనాలను ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఈ బస్సు అయితే ఓన్లీ హైవేస్ మీద అయితే వెళ్ళిద్ది. ఒకసారి ఈ బస్సు స్టాప్స్ చెప్తాను చూడండి. కదిరి నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి ఓబుల్ దేవర చెరువు మనం దాటాము. ఇది వచ్చేసరికి గోరెంట్ల, మనకి ఇప్పుడు ఈ స్టాప్స్ ఉన్నాం కదా గోరెంట్ల. నెక్స్ట్ వచ్చేసరికి కోడికొండ చెక్ పోస్ట్, నెక్స్ట్ నంగలి, బాగేపల్లి క్రాస్ రోడ్స్, చిక్బల్లాపూర్, ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా, యలహంక. ఇప్పుడు బస్సు మొత్తం ఖాళీగానైతే ఉంది, ఎవరు ఎక్కలేదు బస్సులో. ఇది స్పెషల్ బస్ అంట, అంటే మామూలుగా సూపర్ లగ్జరీ ఉండాలి ఈ టైంకి, కాకపోతే వాళ్ళు వేరే సైడ్ వెళ్ళేది ఈ సైడ్ వేసారంట. కదిరి నుంచి బెంగళూరు బస్సులో అయితే ఎవరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. ఇది వచ్చేసరికి లేపాక్షి వెళ్ళే దారి. అక్కడ నంది కనిపిస్తుంది కదా, ఆ సైడ్ వెళ్ళినట్టయితే మీరు లేపాక్షి అయితే వెళ్తారు. ఇది బాగేపల్లి టోల్ ప్లాజా. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసరికి మనకి బాగేపల్లి వెళ్ళే అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా దూరంగా, ఇక్కడ దిగే ఒక ఆయన ఉన్నాడు బాగేపల్లి వెళ్ళాల్సిన ఆయన, అందుకనే బస్సు అయితే స్టాప్ చేశారు. ఈ బ్రిడ్జి ఎక్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి బాగేపల్లి వెళ్తాం లోపలికి. ఇందాక వచ్చేటప్పుడు ప్రైవేట్ బస్ వాడు లోపలికి అయితే తీసుకెళ్ళాడు. ఈ బస్సు అల్ట్రా డీలక్స్ కాబట్టి మనకి లోపలికి అయితే వెళ్దు, ఓన్లీ హైవేస్ మీద వెళ్ళిద్ది. పక్కన ఒకసారి లొకేషన్ చూడండి, మేఘాలన్నీ సూర్యుడిని కప్పేస్తున్నాయి, చాలా బాగుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది. లైట్గా ఎండ, వర్షం మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. బస్సులో ఎవరు లేకపోవడం వల్ల కండక్టర్ నన్ను పిలిచి మొత్తం కిటికీలు అయితే ఏంటి సార్ ఒకసారి ఏమనుకోవద్దు అన్నారు. నేను మొత్తం కిటికీలు, బస్సులో తెరిచి ఉన్న కిటికీలన్నీ వేసి వచ్చేసాను లోపల తడవకుండా. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వర్షం అనేది ఆగిపోయింది. పక్కన కొండ చూడండి దూరంగా, భలే ఉంది. ఈ రోడ్లో మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ అక్కడక్కడ జరుగుతూనే ఉంది. ఇక్కడ పక్కన ఫ్లైఓవర్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి. కింద కొంచెం ట్రాఫిక్ ఆగి ఉంది, ముందు కనిపిస్తుంది కదా ట్రాఫిక్ అయితే ఆగి ఉంది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర. ఏంటి అని ముందుకెళ్ళి చూస్తే ఒక లారీ అయితే పక్కన ఆఫ్ చేసి ఉంచారు. అయినట్టుంది.
టైర్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు టైర్ చేంజ్ చేసుకోవడానికి పక్కన అయితే ఆపినట్టున్నారు. అందుకే ట్రాఫిక్ అయితే అక్కడ ఆగింది కొంచెం. హైవే మీద వెళ్ళేటప్పుడు మీకు ఎప్పుడైనా తినాలనిపించినా అక్కడ హోటల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కదిరి నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో. హైదరాబాద్ వెళ్ళేది కూడా ఇదే హైవే. మనకు పక్కన ఇంకో అల్ట్రా డీలక్స్ అయితే వెళ్తుంది, అది నెల్లూరు వెళ్ళే బస్సు. టైం వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ 4:21 PM అయింది. నేను 2:07కి అయితే స్టార్ట్ అయింది కదా బస్సు. 2:07కి స్టార్ట్ అయితే మ్యాక్సిమం ఇది రీచ్ అయ్యేసరికి బెంగళూరు మెజెస్టిక్ 6:30 అయితే అవ్వాలి. మేము ముందే వెళ్ళిద్ది అనుకున్నాము. బస్సు అయితే కొంచెం బాగానే వెళ్తుంది, స్పీడ్గానే. ముందే రీచ్ అవ్వచ్చు. మీకు వెళ్ళిన తర్వాత టైం అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి పులివెందుల బస్సు దాన్ని ఇటు సైడ్ అయితే వేశారు. కదిరి నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు లాగా వేశారు అనమాట. స్పెషల్ సర్వీస్ నాకు చెప్పాను కదా. దీంట్లో కండక్టర్ అయితే లేడు, డ్రైవర్ గారే టికెట్ ఇస్తున్నారు. పైన చూడండి లొకేషన్ ఒకసారి. అక్కడ కొండ మీద వర్షం పడుతున్నట్టుంది, మొత్తం కవర్ చేసేసింది మేఘాలు. సూర్యకిరణాలు అట్లా బయటకు వచ్చి మేఘాల్లో నుంచి. బస్సు అయితే పక్కకు తీస్తున్నాడు. ఇదే ఎక్కిన బస్సు, పులివెందుల బస్సు. మధ్యలో అయితే ఒక చోట ఆపారు. ఇక్కడ ఆంధ్ర భవన్ హోటల్ అని ఉంది కదా, ఇక్కడైతే టీ కోసం ఆపారు. నేను మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కాబట్టి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ భోజనం అయితే చేశాను. భోజనం అయితే బాగుంది. ఆనంద్ భవన్లో భోజనం చేసిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఒక 1/2 అవర్ అయితే ఆగాము అక్కడ. దాని తర్వాత ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ సిగ్నల్ అయితే వచ్చేసింది. దగ్గరికి వచ్చేసాము. టైం 5:20 అయితే అయింది. టైం 5:35 అయింది టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసరికి. ఇది దేవనహల్లి టోల్ ప్లాజా, ఇది ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా అని కూడా అంటారు. యలహంక అయితే రీచ్ అయిపోయాను. టైం వచ్చేసరికి 5:51 అయింది, 5:51 PM. నేను బెంగళూరు అయితే రీచ్ అయిపోయాను. నా స్టాప్కి అయితే దిగే టైం అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ.